అరే బాబు సార్ కస్టమర్లు వస్తారు, మొత్తం ఫర్నిచర్ షాప్ లో అన్నింటి మొత్తం క్లీన్ చేసి ఉంచు. అలాగే సార్. కూర్చో సార్. సార్ చేసేది సార్. చెప్పండి సార్, మీకు ఏం కావాలి సార్? బెడ్ ఏమైనా ఉంటే చూపిస్తాను. రండి సార్, కొత్త బెడ్ ఒకటి చూపిస్తాను. సార్ ఇది నిన్న రష్యా నుంచి వచ్చింది సార్. ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి? మీరు పడుకున్నారు అనుకోండి, మీ పక్కన ఇంకోరు పడుకున్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అయ్యి బాబాయ్ రెగ్యులర్ దే కావాలి సార్. పడుకో పడుకో పడుకో. ఏమయ్యారా? ఏం సార్ వచ్చిందా? వచ్చింది సార్. చెయ్యి కూడా వేసుకోండి. ఏంటి సార్ ఫీలింగ్ వస్తుంది ఈ రోజు వచ్చాడు? ఈ మంచం కొనుక్కున్న రోజు మీ పక్క పడుకోవడానికి వస్తాడు. వాడు ఎందుకు వస్తారు సార్? ఆడికి మంచం లేదు, అందుకే ఆఫర్ పెట్టాం. ఆడికి మంచం లేదు, అందుకే ఆఫర్ పెట్టాం. నా బెడ్ వద్దు సార్, వేరే చూపించండి సార్. ఇంకోటి ఉంది సార్ మన దగ్గర. ఏంటి సార్? మన దగ్గర ఫస్ట్ నైట్ దుప్పటి ఉంది సార్. ఏంటి సార్ అది? మీరు ఫస్ట్ నైట్ లో ఫీల్ ఉంటుంది కదా, అవును. ఆ దుప్పటి కప్పుకొని మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకో దుప్పట్లో మీరు పడుకుని పోతారు హ్యాపీగా. అయ్యి మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ప్యాక్ చేయొచ్చు. సరే ఈడు కక్కుతున్నాడు ఆర్డర్ పెట్టి చేసింది. ఇంకేమైనా ఉన్నా సార్ కొనుక్కోవాలి. మీకు చూస్తుంటే సార్ మనం షూటింగ్ నుంచి బాగా కలిసిపోయి వస్తాం కదా సార్. అవునవును. మన దుప్పటి ఉంది సార్. ఓకే. ఆ దుప్పటి ఇలా వేసుకోగానే వెంటనే నిద్ర వస్తుంది సార్ మనకి. హలో హౌ ఒకసారి చూడండి. రే పడుకోరా దుప్పటి వేసుకొని. రే బాబు లెగు. రే బాబు. ఓ ఫెంటాస్టిక్. కెన్ ఐ ట్రై? మీరు ట్రై చేయండి సార్. పట్టింది సార్? పట్టలేదండి. ట్రై చేయండి సార్. సరే పట్టిందా సార్? లేదు పట్టట్లేదు. ఇంకోసారి ట్రై చేయండి సార్. సార్ పట్టిందా? లేదు వినిపిస్తుంది మాట. నిన్న కాక మొన్న వచ్చాడు చెప్పగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు. ఇన్ని గెటప్ ప్లేస్ ఆ మాత్రం పడుకోలేవా? పడగా సార్ నిద్ర పడిందా సార్? ఏం సరేమైంది? ఇది గెటప్ సీన్ అంటే ఇలా ఉండాలి. చైర్ ఏంటి సార్ ఇది? చూసారు సార్ దీని స్పెషల్ 3 కాళ్ళు ఉంటాయి సార్ చైర్ కి. 3 కాళ్ళే ఉన్నాయండి సార్. మనం షుగర్ వచ్చి తీసిస్తాం సార్. మనం షుగర్ వచ్చి తీసిస్తాం సార్. సరే అది ఒకసారి అది సార్ మనకి షూటింగ్ లోని కొంచెం టేబుల్ ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఉంటే. మన టేబుల్ ఫ్యాన్ సార్. ఇదిగోండి సార్, ఇది వేసుకోండి సార్. సార్ రెక్కలు లేవేంటి? రెక్కలు లేవు. మరి రెక్కలు లేకుండా గాలి ఎలా వస్తుంది సార్? ఇదిగోండి వెళ్తాయండి. ఇది పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇసురుకోండి. ఫ్యాన్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, మీకు చేకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. సార్ ఇదేంటి సార్? ఇది వాషింగ్ మిషన్ చాలా పెద్దగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఎంత పెద్ద వాషింగ్ మిషన్ సార్. మందర స్పెషల్ సార్ వాషింగ్ మిషన్. ఓ. జస్ట్ 3000 సార్. ఇంత పెద్ద వాషింగ్ మిషన్ ఎలా సార్? ఎలాగ ఇది పని చేస్తుంది? వెళ్ళండి సార్. ఇందు లోపలికి వెళ్ళి బట్టలు ఉతుకొని వచ్చినాయి సార్. ఏంటి సార్ రాయి పెట్టారు లోపల? ఉతుక్కొని వచ్చా. ఏదైనా మంచాలు అలాంటివి? చెప్పా కదా సార్, రష్యా మసాలా చాలా బాగుంటుంది సార్. అది ఏం కింద చూస్తున్నారు సార్? మనకి ఇదే అలవాటు. ఎక్స్క్యూజ్ మీ సార్, రష్యా నుంచి మంచం వచ్చింది సార్, ఎవరు రాలేదు సార్. క్లాక్స్ ఏమైనా ఉన్నాయి సార్ మన దగ్గర? ఉంది సార్ మన దగ్గర. ఇగోండి సార్, వాల్ క్లాక్ ఉంది సార్. వాళ్ళది కాకుండా మందేం లేదు సార్ ఇక్కడ. సార్ ఈ వాచ్ గోడకు పెట్టుకునేది కాదు సార్, మరి ఇది నడుము కట్టుకోవడానికి. ఇప్పుడు మనం చేతికి వాచ్ కట్టుకొని ప్రతి ఒక్కరు మన టైం అడుగుతుంటే చూసి చెప్పాలి కదా సార్. అవును సార్. ఇప్పుడు ఇదే మన వాచ్ ఇక్కడ ఉంది అనుకోండి సార్, నన్ను అడగండి ఒకసారి టైం ఎంత అయింది? ఇలాగనేసరికి ఆడికి ఒక అడగబుద్ది లేదు. ఒకసారి పట్టుకోండి, ఒకసారి టైం అడగండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత దీనికి చెప్పండి. టైం ఎంత దీనికి చెప్పండి. సార్ అది ఒక్కసారి అది కాదు ఒక్కసారి. మన దగ్గర కుక్కర్ కొంటే కూలర్ ఫ్రీ సార్. అదేంటి సార్? అదెందుకు? అంటే కూలర్ ఎప్పటి నుంచి పని చేయట్లేదు, వెళ్ళట్లేదు, అందుకని ఆఫర్ పెట్టాను సార్. ఈ రిమోట్ కొనండి సార్. దేనికి సార్ ఈ రిమోట్? జస్ట్ ఏం లేదు సార్, రిమోట్ కొనుక్కోవడం అంతే. మనం నెంబర్స్ ఏమైనా మర్చిపోతే దీంట్లో 1 to 9 ఉంటాయి సార్, చూసుకొని నొక్కోవడం. స్ట్రెస్ బస్టర్. సార్ ఆ మిర్రర్ తీసుకోండి సార్, 10,000 రూపీస్ మిర్రర్ సార్. ఏంటి సార్ స్పెషాలిటీ? అది పగలదు సార్. పగిలిపోతుంది కదా సార్? అక్కడ ఉంటే పగలదు సార్. అది
ఏ ఆగవే ఆగు. ఏంటి దాని నుంచి వస్తున్నావు తిడతాడు పంపించేసి ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఒక్క డైలాగే ఉండని అడగడానికి వస్తున్నాను సార్ నేను ఇందాక నుంచి. రే వెళ్ళిపో, ఇటు చేస్తారు ఇక్కడ నుంచి నీ క్యారెక్టర్. కిందకి వెళ్ళి బుసి బుసి అనుకోరా పో. నువ్వు చేరే ఎప్పటి నుంచి. ఓకే సార్ నేను చేస్తాను. మొదలెడతాం. థ్యాంక్ యూ, స్కిట్ అయిపోయింది సార్. స్కిట్ ఇంకా ఉందేమో అనుకొని సార్ అది ఇందాక నన్ను తిట్టి బుసి బుసి అన్నప్పుడు కూడా ఇంత అవమానం పడలేదు సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఎవరు అయ్యగారు పాలు. పాల ఆ, తోడు పెట్టి పెరిగిన తర్వాత సాయంత్రం తీసుకోండి రా. ఎవడరా పడుకోని ఎవరు? న్యూస్ పేపర్. అరే మొత్తం చదివేసిండు, సాయంత్రం ఫోన్ చేస్తా న్యూస్ ఏంటో చెప్పు. ఎవరు ఎవర్రా ఎవర్రా పొద్దున్నే ప్రశాంతంగా నిద్రపోనివ్వరు. ఎవరు? నానా నన్ను ఆశీర్వదించండి నానా. బ్రదర్ ఆఫ్ కేశవరావు. టైం ఎంత అయిందిరా? టైం కనుక్కోడానికి ఇక్కడ దాకా రావడం నానా. ఫోన్ చేసి నేను చెప్తాగా. పదైంది నానా. ఇప్పుడు వరకు కాలేజీకి వెళ్ళకపోవడం ఏంటి? టీసీ ఇస్తారు ఇంకేం వెళ్తాం. ఏంటి టీసీ? టీసీ అంటే టాప్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక చిన్న బిరుదు నానా. మేము కాలేజ్కి వెళ్ళక ఇంట్లో చదువుకోవచ్చు మేము. బ్రదర్ ఆఫ్ కేశవరావు. బాబు ఫోన్. హలో డార్లింగ్, ఎక్కడా? నేను ఒక హాఫ్ అవర్లో ఇంటికి వస్తున్నా. ఇంట్లో ఎవరు సరేనా? గుర్తుపెట్టా? పెట్టు. నా బుజ్జి కన్నా ఇప్పుడు ఫోన్ ఎత్తుతాను, మూసుకుని మాట్లాడు. ఎవరు ఫోన్ చేసిందండి? మాట్లాడు. డార్లింగ్, హలో ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తున్నావు? తర్వాత నేను స్నానం చేస్తానా. ఏ దొంగ, ఒక్కడే చేస్తున్నావా? నేను వస్తే ఇద్దరం కలిపి చేసావా? ఇంకా లాస్ట్ టైం అలాగే ఇద్దరం కలిపి చేసాంగా. సరే ఒక హాఫ్ అవర్లో ఇంటికి వస్తున్నా. ఇప్పుడు వద్దులే. నేను ఒక్కటి ఒక్కటి. అబ్బా ఇప్పుడు అబ్బా వెయిట్ చేయి వచ్చేస్తున్నా. ఎన్ని తెలియకుండా చేస్తారు ఇంట్లో. నువ్వు సిగ్గుపడ్డా కదా నీ గురించి. ఎన్ని చెప్పండి అక్కడ నీ గురించి. ఇప్పుడు అది వస్తుంది. అది వచ్చిన తర్వాత నేను తండ్రి అని చెప్పకూడదు, ఇంట్లో పనులని చెప్పాలి. ఒకవేళ తండ్రి అని చెప్పాను అనుకో, నేను చచ్చినట్టే లెక్క. నీ కాసులో చిల్లి కల కూడా ఎవడేడు? అతను మా మనిషి అంట అమ్మగారు. పని మనిషా? పనోడు. అరే పనుని పనుల్లాగా ఉండరా, మా పనిలో కట్టమొస్తావే. ఎలా చెప్తావేంటి? భూపతిరావు అంటే ఏంద్రా? పని మీరా సగమే పేరు. గోపతిరావు. అది కరెక్ట్ ఉంది. తుయ్ హాయ్. ఏం టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. ఇదేవాడు? మన పక్కడు. పనున్నాయి. ఏం పేరు? భూపతిరావు. కబోలీరా అన్నట్టు చెప్తాడురా. చాలా టెన్షన్ ఉంది. సిగరెట్ కాల్చి సిగరెట్. నాకు అలవాటు లేదు కదరా సిగరెట్. ఊరుకో నువ్వు మరీనే. దొరికేదే. నాకు అలవాటు లేదు కదరా. నాకు చెప్తా తాగా. సిగరెట్ ఎత్తరట్టా కాదు, సిగరెట్టే. అదే అగ్గిపెట్టి. తప్పురా రే. భూపతిరావు. బోపరా లేవు, హోటల్ ముందు ఉంటారు కదా, కార్ రాగా డోర్ తీస్తా ఉన్నావు. అరే భూపి, ఏంట్రా అవార్డు వచ్చి పెడతావు? ఒరే భూపి అని పిలిచా. ఆ బ్యాగ్ లో మందు ఉంటుంది, భూపి. మందు కలపరా.
పడింది ఎండ్లో. ఈడే మీ నాన్న అయితే ఏం చేస్తారు నువ్వు ఒక్కోసారి మీ నాన్న ఉంచుకొని కొడుతుంటావు కదా ఆలోచిస్తున్నట్టు ఇదే మా అనుకో ఏరా నెలకు 15,000 పంపిస్తే ఏం సరిపోద్దా అమ్మాయిలతో తిరగొద్దా పబ్బులకి వెళ్ళొద్దా షికారులు చేయొద్దా 10,000 తప్పురా పాపం రా వదిలేరా మా నాన్న అయితే ఏం చేస్తుంది తెలుసా? అరే ఇంకోటి మీ నాన్న తెల చేస్తావు నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యండి. జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నా అంతే నన్ను నువ్వు అయ్యగారు అమ్మగారు ఒక్క మాట అండి, ఒకవేళ నేను ఫాదర్ అయితే ఈయన నా కొడుకు అయితే నేను ఎలా చేస్తాను? ఓహో ఇది ఆర్టిస్ట్ అనుకుంటా. భూపతరా సూపర్ ఫ్రెండ్ అలా పాడైపోతుంటే ఒక ఫ్రెండ్ బాగు చేయాలి కానీ చెడగొడతారా? ఇద్దరు మగాళ్ళు ఉంటాను ఇంటికి ఎగేసుకుంటూ తిప్పుడాలి. డాడీ డాడీ డాడీ